సోదర సోదరిమణులందరికీ నా నమస్కారాలు. ఈరోజు చరిత్రలో కనీ విని ఎరగిన రోజు మన 4వ తారీఖు వచ్చాం. ఇప్పటి వరకు ఆ రోజు కాంగ్రెస్ పాలనలో నలిగిపోతున్న భారతదేశం మన రాష్ట్రంలోనే ఒక విజృంభణలాగా ఎన్టీ రామారావు గారు ఈ పేద బలహీన బడుగు వర్గాల బాధలు చూసి ఆయన నటుడిగా మారి వెంటనే ఈ పేద ప్రజలకు ఏదో చేయాలని మన జీవితంలో తెలిసి ఆయన జీవితాన్ని సర్వస్వం కూడా రాజకీయంలో పెట్టి ఆయన ఒక మహానుభావుడిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి ఎంతో న్యాయంగా నీతిగా ధర్మంగా శ్రీరాముడు లాంటి పరిపాలన చేసే వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించుకున్నారు మహానుభావుడు. మరి అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మరి ఆయన వచ్చిన తర్వాత కూడా అదే పాలసీని ఎన్టీ రామారావు ఏ భయంలో తయారు చేస్తారో అదే పాలసీని ఆ ప్రకారంగా ఆయన కూడా రాజ్యాంగ ప్రకారంగా ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారంగా రాష్ట్రాన్ని నడిపించుకొచ్చారు. ఆయన చరిత్ర పురుషుడిగా ఆయన కూడా నిలబడ్డారు. కానీ ఈ మధ్యన ఈ 5 ఏళ్లలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయిన ఒక మహానుభావుడు వచ్చాడు, మీ అందరికీ తెలుసు. కానీ ఆయన వల్ల చాలా అరాచకాలు, చాలా ఇబ్బందులు, చాలా లిక్కర్ స్కాములు, ల్యాండ్ స్కాములు, అనేక రకమైన ల్యాండ్ మాఫియాలు, ల్యాండ్ గ్రాపింగ్లు. మరి అలాగే ఈ రోజు మనం భూమి కొనుక్కోనంటే డాక్యుమెంట్లు కూడా మా దగ్గర వచ్చేయండి, మీరు ఈ జెరాక్స్లు తీసుకొని పట్టుకెళ్ళండి అంటే రేపు పొద్దున ఎవరైనా భూమి కొనుక్కుంటే బ్యాంక్ లోన్కి వెళ్ళినా ఎక్కడ పక్కన దగ్గర అప్పుకి వెళ్ళినా డాక్యుమెంట్ లేకుండా ఎవరు పంపిస్తారు. అలాంటి అరాజకము ఆలోచనతో రాష్ట్రంలో జరగలేదు. అంత ఓటింగ్ ఇచ్చి బీజేపీని ఎవరికైనా సీట్లు ఇచ్చారో మొత్తం అందరూ కూడా ఆ సీట్లు ఇచ్చి అనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రం భారతదేశం కాదు విదేశాలు కూడా ఎదురు చూస్తున్న రాజకీయం చరిత్ర మొన్న ఎలక్షన్ అది మీరు చూశారు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ మధ్యన మన చంద్రబాబు నాయుడు గారు వెళ్తే కొద్దిగా ఇంటర్వ్యూ చూడడం కష్టమైన టైంలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని ఈ రోజు అడ్వైజర్ గా అంటే భారతదేశానికి ఒక అడ్వైజర్ గా చంద్రబాబు నాయుడు తయారంటే ఈ రోజు అర్థం చేసుకోండి. అంత గొప్ప మహోన్నత వ్యక్తిగా ఎదిగిన చంద్రబాబు నాయుడు జైలు పాలకు వెళ్ళాడు, కష్టాలు పడ్డాడు, నడితిరిగాడు, కొండలెక్కాడు, చెట్లు ఎక్కాడు, పుట్టలు ఎక్కాడు, నిత్యం వేసుకొని కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో 13 లక్షల కోట్ల అప్పులుగా ఉండి మళ్ళీ మన రాష్ట్రాన్ని నూతనంగా పునరుద్ధరించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. దానికి అందరూ సహకారం ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన 7వ వార్డులో కళానగర్లో నాగోతి శివాజీ ఆధ్వర్యంలో మరి అందరినీ కూడా పిలిచి మంచి కేక్ కటింగ్ గౌరవంగా చేద్దామని చెప్పేసి అందరిని కూడా పిలవడం జరిగింది. మరి ఈరోజు చాలా చక్కమైన రోజు అని చెప్పేసి ఇప్పుడు మన సోదరుడు అన్నాడు, అక్కడ మోడీ గారు ప్రమాణ స్వీకారం ఇక్కడేమో కేక్ కటింగ్ కరెక్ట్ సమయం చూసి పెట్టారని చెప్పేసి ఒకవేళ అయ్యి ఉండొచ్చు, కాదట్లేదు. అలాగే మరి ఈరోజు ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. మనం 1947లో స్వతంత్రం వచ్చిందని చెప్పేసి అన్నారు, కానీ ఆ రోజు మనం ఎవరు కూడా చూడలేదు. కానీ నిజమైన స్వతంత్రం మన 4వ తారీఖున వచ్చింది అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పేసి అయితే వాళ్ళు పెట్టిన ఇబ్బందులన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. చాలా ఇబ్బందులు పెట్టారు. కనీసం కొబ్బరికాయ కొట్టడానికి కూడా నోచుకోలేని పరిస్థితి కూడా అలాంటి పరిస్థితి. ఏదైనా సరే శంకుస్థాపన పిలిచేవారు, పిలిచిన తర్వాత మమ్మల్ని పిలిచి మమ్మల్ని కూడా వాళ్ళ మనుషులు నెట్టేసి పక్కకు తోసేవారు. ఒక ఆడ మనిషిని కూడా కనీసం చూసేవారు కాదు. కానీ ఎంత
దీనిగా గెలిచినా సరే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇంత జనాల్లో మనం 1000 ఓట్ల మెజార్టీ మీద మనం గెలిచినా సరే అక్కడ మనకి విలువ లేని పరిస్థితి, ఒక కార్పొరేటర్ కూడా విలువ లేని పరిస్థితి కూడా అయిపోయింది. అలాగే వార్డులోకి వెళ్తే కనీసం మాకు రేషన్ కార్డు లేదు, మాకు ఇళ్ళ పట్టా ఇవ్వలేదు, మాకు అమ్మఒడి రాలేదు, మాకు పెన్షన్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే దానికి కారణం మీ కరెంటు బిల్లు, లేదంటే కారు ఉంది. వాడికి తినడానికి తిండి లేనప్పుడు వాడికి కరెంటు బిల్లు 5000 వస్తుంది, 4000 వస్తుంది అని చూపడం ఏంటి. చిన్న రేగుల షెడ్లో ఉండేవాడు, ఆ రేగుల షెడ్లో ఉండేవాడికి ఆడికి ఎంత వస్తుంది? 200, 250 కాకపోతే 500 వస్తుంది. 5000 వస్తుందా? కానీ అలా అంట వాడి కారు ఉందని చెప్పేసి కొంతమందికి. ఇంకా మా ఊర్లో గరే ఎక్కడ ఏదో పేరు, ఆడు వాడికి తినడానికి తినలేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఎవరిదో కారిపోయిన ఇల్లు ఇంట్లో ఉంటే వాడికి 2 ఎకరాల భూమి ఉందని చెప్పేసి కూడా వాడికి పట్టా కూడా ఇవ్వలేదు, పెన్షన్ కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లోనూ నేను ఎమ్మెల్యే గారు కూడా చెప్పాను. మన ఊర్లో మీటింగ్ పెడితే, ఏంటి మరి చూడండి వీళ్ళందరూ అరువులే కదండి, మరి వీళ్ళెవరికి కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదని చెప్పేసి అంటే అక్కడ వాలంటీర్లు డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎవరైతే కొద్దిగా డబ్బులు ఇవ్వడం, తర్వాత వాళ్ళకి ఎవరైతే ఇష్టపరంగా ఉంటే వాళ్ళకే ఇచ్చారు తప్ప వాడు టీడీపీ వాడు అని చెప్పేసి అంటే ముద్ర పెడితే వాడికి కనీసం ఒక పెన్షన్ కానీ, ఒక ఇళ్ళ పట్ట కానీ, ఒక అమ్మఒడి కానీ, ఒక చెయ్యూత కానీ ఏది కూడా కనీసం నోచుకోలేని పరిస్థితి అయిపోయింది. చాలా మంది బాధపడ్డారు. అయ్యో మనం తెలుగుదేశం పార్టీలో ఉండబట్టే కదా మనకి ఏది కూడా రాలేదు, మన పరిస్థితి ఏంటి ఇలాగ అయింది, ఎటు కాకుండా అయిపోయాము అనేసి చాలా మంది ఇదైతే. నేను వాటిలోకి వెళ్తే ఇలా ఉంది పరిస్థితి అంటే మనకి అమ్మ మంచి రోజులు వస్తాయి, మీరు ఏం బాధపడవని పని లేదు అని చెప్పేసి కొంతమంది చెప్పి అలాగా కొంతమంది వాదార్చేవారు. ఇలా వాదార్చి ఈ రోజు అలాగా కష్టపడి మనం ఇంతవరకు కూడా వస్తే వాళ్ళు ఎప్పుడో పెట్టారు సిద్ధం 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 అని చెప్పేసి ప్రతి చోట. మన వడా రోడ్లో ప్రతి టీ స్టాల్ మీద, పాన్ షాపుల మీద ఏం పెట్టారు? సిద్ధం బోర్డులు. తర్వాత నువ్వంటే నాకు నమ్మకం అని చెప్పేసి అప్పుడు అసెంబ్లీ రౌడీలో సినిమాలో చూసాం. భాషా టీ స్టాల్, భాషా పాన్ షాప్ అని చెప్పేసి ఇలాంటివి పెడితే వాడిని పిలిచి ఓ రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. దానికి ప్రత్యేక సాక్షి మన కానూరు నక్షత్రం సెక్రటరీ. అరే బాబు నువ్వు ఉంటే వైఎస్ఆర్ పార్టీలో ఉండొచ్చు కాదనలేదు, కానీ ఆ గొడాకోన్లీ ఏరియాలంతా కూడా మరి దారుణంగా నువ్వు ప్రతి పాన్ షాప్ మీద బోర్డులే పెట్టడం అది పర్లేదు. అప్పుడు ఇప్పుడు మహాబాబు సినిమా తీయడం కాదు కానీ ఇప్పుడు మీద సినిమా తీసినట్టున్నావు, కానీ మొట్టమొదటిసారి మా గవర్నమెంట్ రాగానే ఖచ్చితంగా నీకు మట్టికి సీట్ ఓపెన్ చేయడం ఖాయమరా అని చెప్పేసి కూడా చెప్పాను నేను. సీఏ గారు అన్న బాబు మీరు ఈ టైంలోనే కానీ మీరు ఇక్కడ అని మాట్లాడేవారు, ఇక్కడ మాట్లాడకండి ఏదైనా ఉంటే మీరు బయట చూసుకోండి అని చెప్పేసి కూడా చెప్పారు అనమాట. అలాంటి అరాచకాలు చేసుకుంటూ ఎంతో చాలా ఇబ్బందులు పెట్టారు. అయితే దీనికి ఇంత కారణం, ఇంత మెజారిటీ రావడం, మనం ఈ రోజు ఇంత ఘనంగా పండుగ చేసుకోవడం మాత్రం మనకి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వారు మాత్రం మాకు జన్మలు కూడా మర్చిపోకూడదు. నిజంగా పవన్ కళ్యాణ్ మాత్రం నిజంగా ఒక అన్నదమ్ముడైనా సరే ఒకవేళ పడిపోయినా, ఒక ఆస్తి నష్టపోయినా నీకేం పర్వాలేదని చెప్పేసి ఒక అన్నదమ్ముడు కూడా ఆ రకమైన సాయం చేసి చెయ్యొకనిచ్చే వారు ఇంకెవరు కూడా లేరు. ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా చేస్తాం. కనీసం ఆయన 75 సంవత్సరాల వయసులో ఈ దుర్మార్గుడు ఎవడు జగన్, ఆ దుర్మార్గుడు ఆయన్ని మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి చాలా ఇబ్బందికరం పెట్టి ఆయనకి ప్రస్తుత ఆరోగ్యం హెల్త్ గురించి అందరికీ తెలిసిన విషయం. ఇలాగ జైలు ముక్క పెడితే ఏదో రకంగా ఆయన కుళ్ళిపోయి ఏదో రకంగా అలాగ నశించిపోతాడు కదా అని ఉద్దేశం మీద చాలా ఇబ్బంది పెట్టాడు. అలా టైంలో నిజంగా పవన్ కళ్యాణ్ నేనున్నాను నీకేం పర్లేదని అని చెప్పేసి నిలబెట్టిన వ్యక్తి ఓట్లు చేర్చకూడదు, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ఆ సీట్లో దించినంత వరకు కూడా నేను నిద్రపోనని చెప్పేసి ఒక ఏకైక మనగాడు నిజంగా చెప్పాలనుకుంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన
బీజేపీ నాయకులు మొత్తం ముగ్గురు కలబట్టి ఆ దుర్మార్గుడిని ఏమి సామరూపాలుగా కూడా సేకరణ చేయిస్తారు. 151 151 151 అని తెగగెత్తాడు. ఆ 151లో మధ్యలో ఐదు తీసి ఏకంగా ఇటువంటి అటువంటి ఏకంగా ఈ నామాలు గుండు కొట్టించేసి నామాలు పెట్టుకుంటే ఏ రకంగా అయిపోయిందో అలాంటి పరిస్థితి అయిపోయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితి కానీ మంచి మార్గం కానీ ఇబ్బంది పెడితే పెట్టాడు కానీ జనాలు అందరూ కూడా తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? ఈ కరెంటు బిల్లు ఒకటి పల్లెటూరు అని చెప్పేసి అనుకున్నాం. అయితే వాడేం చేశాడు? పోయి కాలం వచ్చేటప్పుడు అలాంటి బుద్ధులే పడతాయి అన్నమాట. మీదేమో 2 ఎకరాల భూమి ఉంటే మీ పాస్పోర్ట్ మీద మీ ఫోటో ఉండాలి. పాస్పోర్ట్ మీద అలాంటిదేమో వాడి ఫోటో ఉండాలంట. ఆ తర్వాత మీ కొడుకు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, కొనడానికి ఇల్లు లేదు. దానికి ఏమో 40 లక్షలు 50 లక్షలు లోన్ పెట్టి ఇల్లు కొనుక్కుంటే ప్లాట్ కొనుక్కుంటే ఆ డాక్యుమెంట్ వాడి దగ్గర ఉండాలట. మీకు అట్లా జెరాక్స్ ఇస్తాడట. ఎప్పుడైనా లోన్ కావాలంటే జెరాక్స్ ఇస్తాడట. చూడండి ఆ తెలివితేటలు ఎంత తెలివితేటలు ఉన్నాయి. ఏ రకమంటే అంత రకమైన ఉన్నాయి. అమ్మో ఈ దుర్మార్గుడికి కానీ ఓటేస్తే మన ఆస్తులు కూడా కూలిపోతాం, మనం ఇక్కడ బతకలేము, ఏ హైదరాబాద్ పోవాలి, నాపతి ఇటు వరుస పోవాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని చక్కగా సైలెంట్ గా పక్కలు కూడా భార్య ఎవరు ఓటేసిందని భర్త చెప్పలేదు, భర్త ఎవరు ఓటేసారు భార్య కూడా చెప్పలేదు. నిజంగా ఓటింగ్ చాలా చక్కగా జరిగింది. ఈ ఓటింగ్ జరిగి చక్కగా అందరికీ కూడా మన జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి చెప్పినట్టు సైలెంట్ గా చేశారు. అలాగే ఏంటంటే పరిస్థితి ఏముంది అని చెప్పేసి అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ ఎవరు కూడా లక్ష్య చెప్పలేదు. ఏంటంటే పరిస్థితి అంటే ఇదే సైలెంట్ గా ఉందండి. ఆడవాళ్ళు ఎవరు చేస్తారో తెలియట్లేదు కానీ నోరు ఎప్పట్లేదండి అని చెప్పేసాను ఎవరు. అయితే ఏదో జరిగిపోతుందో ఏమో అని చెప్పి మాకు కూడా భయం వేసింది. కానీ జరగడం వల్ల ఎవరు జరగాలో ఆడికే జరిగిందని చెప్పేసి కూడా మేమందరం కూడా అనుకుంటే కానీ అంత మంచిది జరిగాయి. ఆయనకైతే మంచి జరుగుతుంది. ఆయన అయితే ఈ రోజు నిజంగా అక్కడ సెంటర్ లో మన మోడీ గారు ఎంతో మంచి తీర్మానం ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అంత మంచి పట్టుదల ఉన్నట్టు మనకి అందరికీ కూడా ఆయన మంచి అవకాశం ఇచ్చి మంచి ప్రయారిటీ ఇచ్చి మనకి కూడా అతను బాగా చక్కగా మోడీ గారి వారి పక్కన కూర్చోబెట్టుకొని మనకి మంచి అవకాశం దొరికింది. ఈ మహానుభావుడు 13 లక్షల కోట్లు ఎలాగో అప్పు చేశాడు కదా, మరి అప్పులు ఎలా తీర్చాలి, మరి పథకాల గురించి ఏమేమో మాట్లాడుకున్నారు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మరి మన చంద్రబాబు నాయుడు గారు అది ఏ రకంగా ఇలా కూర్చొని డిజైన్ చేశారు. 6 పథకాలు. ఆ 6 పథకాలు ఫస్ట్ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన అమ్మడే వాళ్ళు ఫస్ట్ ఫైల్ మీద సంతకాలు పెట్టి అవి ఖచ్చితంగా అమలు చేస్తారు. అందులో అనుమానం లేదు. మనకి అన్ని మంచి రోజులు వచ్చినాయి. అయితే సంక్రాంతి అయితే మాత్రం జనవరిలో గానే మనం ఎక్కడి నుంచో పండుగ చేసుకోవచ్చు అని చెప్పేసి సభ సెలవు తీసుకుంటున్నాం.